హలో గాయస్, దిస్ ఇస్ యువర్ తారక. అందరూ ఎలా ఉన్నారు? ఈ కార్తీక మాసం 2వ సోమవారం మా ఇంట్లో చేసుకున్న శ్రీ కేదారేశ్వర స్వామి వ్రతం గురించి అయితే తెలియజేయడానికి అయితే నేనైతే వచ్చేసాను. ఆ రోజే ఎర్లీ మార్నింగ్ లేచి గుమ్మాలు అన్నీ తుడుచుకొని ముగ్గులు పెట్టుకొని మంచిగా పసుపు కుంకుమ అది అద్దుకుని అయితే క్లీన్ చేసేసుకున్నానండి. దెన్ ఈ కార్తీక మాసం అంతా కూడా నాకు ఎర్లీ మార్నింగే తులసమ్మ దగ్గర పూజ చేసుకోవడం కానీ, ఇంట్లో ఆ శివయ్యని ధ్యానిస్తూ దీపారాధన చేసుకోవడం కానీ నాకు బాగా అలవాటు అండి. సో ఆ రోజు కూడా యాజ్ యూజువల్గా ఆ పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. దెన్ నెక్స్ట్ మామిడాకులు అవి తెచ్చుకుని గుమ్మానికి పచ్చగా తోరణాలు అవి కట్టుకున్నానండి. తర్వాత పూజకి కేదారేశ్వర వ్రతానికి కావాల్సిన పత్రి సామాగ్రి అంతా కూడా కలెక్ట్ చేసుకుని తెచ్చుకుని నీట్గా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. యాక్చువల్గా కేదారేశ్వర వ్రతం అనేది మనం మార్నింగ్ టు ఈవినింగ్ దంపతులు ఇద్దరు ఉపవాసం ఉండి ఈవినింగ్ టైంలో అయితే చేసుకుంటాము. సో నాకేమనిపించిందంటే చక్కగా సోమవారం ఆ సోమేశ్వరుణ్ణి అభిషేకించుకోవాలి, పంచామృతాలతో అభిషేకించుకుంటే బాగుంటుందని మనసుకు అనిపించింది. సో యాజ్ యూజువల్గా మొత్తం అన్ని పంచామృతాలు, ఆవు పాలు, ఆవు పెరుగు, పంచదార, ఆవు నెయ్యి, తేనె ఇవన్నీ తెప్పించుకుని అభిషేకం అయితే శాస్త్రోక్త పరంగా మంత్రాలతో స్టెప్ బై స్టెప్ అయితే చేసామండి. అభిషేకం అయిపోయిన తర్వాత ఆ పంచామృత అభిషేకం అయిపోయిన తర్వాత పసుపు, గంధం, విభూది, కుంకుమ అండ్ సుగంధ ద్రవ్యాలతో కూడా అభిషేకం చేసుకుని స్వామిని భక్తి శ్రద్ధలతో మంచిగా పూజించుకున్నామండి. నాకైతే ఆ రోజు అభిషేకం ఇంట్లో చక్కగా అలాగ ఫ్యామిలీతో చేసుకోవడం అనేది చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు గుడికి వెళ్ళి అంతంతసేపు నుంచి అభిషేకం చేయించుకోవడం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. సో మా బాబు చిన్న బాబు కాబట్టి ఇంట్లోనే చక్కగా మంత్రాలు అవి చదువుకుని 1 by 1 స్టెప్ బై స్టెప్ అభిషేకం అయితే చేసుకోవడం అయితే జరిగిందండి. చాలా మంచిగా అనిపించింది. దాని తర్వాత కేదార వ్రతానికి ఏదైతే కావాలో పలహారాలు కానీ, ప్రసాదాలు కానీ, అలంకరణలు కానీ అవన్నీ చేసుకోవడం అయితే నేను స్టార్ట్ చేసేస్తానండి. బై 3 o'clock మేమైతే పూజ అయితే స్టార్ట్ చేసాము. మొదటగా విఘ్నేశ్వరుణ్ణి పూజించుకుని ఆయనకి అష్టోత్తరం చదివి ఆయన పూజ చేశాక కేదార స్వామికి ఏవైతే అష్టోత్తరం ఉంటుందో అవన్నీ చదువుకుని ప్రసాదాలు అవి నైవేద్యం సమర్పించుకొని కేదార వ్రత కథ ఉంటుందండి. ఆ కథను భక్తి శ్రద్ధలతో విని పూజన అయితే మంచిగా చాలా భక్తి శ్రద్ధలతో మంచిగా అయితే జరిగిందండి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఏదైనా మనం వ్రతం కానీ పూజ కానీ ఏదైనా టెంపుల్కి వెళ్ళినా సరే అది మంచిగా ఏ ఆటంకం రాకుండా జరిగిందనుకోండి, అంతకంటే ప్రశాంతత ఇంకొకటి ఉండదు. చక్కగా ఏ ఆటంకం లేకుండా మనం ఏదైనా పరిపూర్ణంగా ఒక పూజ చేస్తే అది మనకి కలిగించే మనశ్శాంతి అనేది అంతా ఇంత కాదు. సో ఆ రోజైతే మా ఇంట్లో పూజ అయితే చాలా బాగా జరిగిందండి. అన్నీ మంచిగా అలంకరణ అది నాకు దేవుడిని అలంకరించుకోవడం అంటే చాలా ఇష్టం. సో నా దగ్గర ఉన్న పువ్వులు, పత్రాలు, వెండి వస్తువులు వీటన్నిటితో కూడా స్వామిని మంచిగా అలంకరించుకొని చక్కగా పూజ అయితే చేయడం జరిగిందండి. ఇది మా ఇంటి కేదార స్వామి వ్రతం గురించి వీడియో అండి. సో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.